ఓం శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు మనం శివానందలహరి 42వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా అమ్మవారి యొక్క శ్లోకం. ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయస్థితిహేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవాంగ్మనసాతి దూరాం. ప్రాతస్తువే, ప్రాతకాలంలో స్తోత్రం చేస్తున్నాను. పరశివాం, శ్రేష్టమైన మంగళప్రదురాలు. లలితాం, లలితాపరాభట్టారిక. భవానీం, పరమేశ్వరీదేవి. త్రయ్యంత వేద్య విభవాన్, 3 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, త్రయి. ఈ 3 వేదాల్లో ఉన్నటువంటి అంత చివర ఉన్నటువంటి ఉపనిషత్తుల చేత వేద్య విభవాం, తెలుసుకోదగిన వైభవం కలిగిన వారు అమ్మవారు. కరుణానవద్యాం, కరుణాసాగరి. విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం, విశ్వము యొక్క సృష్టి స్థితి లయలకు కారణభూతురాలు అమ్మవారు. విశ్వేశ్వర్యం, విశ్వానికి అధినేత్రి. నిగమవాంగ్ మనస అతి దూరాం, నిగమవాక్ వేదవాక్కులు, మనస్సు, ఇవేవి కూడా అమ్మవారిని దర్శించలేవు, అమ్మవారి వైభవాన్ని తెలియజేయలేవు. వేదవాక్కులు తెలియజేయరు. మానసికంగా అమ్మవారి రూపాన్ని ఊహించలేము. వాక్ మనస అతి దూరం, వాక్కుకు మనసుకు కూడా దూరమైనటువంటి వారు. అలాంటి అమ్మవారిని నేను స్తోత్రం చేస్తున్నాను. ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యంత వేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవాంగ్మనసాతి దూరాం. ఇప్పుడు 42వ లహరి. భక్తుడు అమ్మవారితో, స్వామివారితో చెప్తున్నాడు, నా మనస్సు అనే కోట ఉంది, ఆ కోటలో నువ్వు స్థిరంగా ఉండు స్వామి అని. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తబలం ఘనేంద్రియ చయోద్వారాణి దేహస్థిత విద్యావస్తు సమృద్ధిరిత్యఖిల సామగ్రీ సమేతే సదా దుర్గాతి ప్రియదేవ మామక మనోదుర్గే నివాసం కురు. గాంభీర్యం పరిఖాపదం, నా మనస్సు అనే కోటకు, సంస్కృతంలో దుర్గమ్మ అంటారు, తెలుగులో కోట అంటారు. దానికి గాంభీర్యమే ఒక అగడత, కందకం. కోటకు అగడత ఉంటుంది చివర, శత్రువులు రాకుండా రక్షణ. ఘనధృతి ప్రాకార, నాలో ఉన్న గొప్ప ఆత్మస్థైర్యము, ధైర్యమే విశేషమైన ప్రాకారం ఆ కోటకు. ఉద్యద్గుణస్తోమశ్చాప్తబలం, ఉద్యద్గుణస్తోమ చ ఆప్తబలం, నాలో ఉన్నటువంటి దైవీగుణ సంపత్తి నాకు ఈ కోటకు గొప్ప సైన్యం. ఘనేంద్రియ చయోద్వారాణి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు అన్నీ కూడా విశేషమైన ద్వారాలు. దేహస్థిత, అలాంటి విశేషమైన దుర్గం నా దేహంలో ఉంది. విద్యా వస్తు సమృద్ధి, చదివినటువంటి ఆధ్యాత్మిక విద్యలు కానీ, లౌకిక విద్యలు కానీ, అవన్నీ కూడా నీకు కావలసిన సమృద్ధి, సమగ్రమైన ద్రవ్యములు. ఇది అఖిల సామగ్రి సమేతే, ఇలా అన్ని సామగ్రులతో కూడినటువంటి మామక మనోదుర్గే, నా యొక్క మనస్సు అనే దుర్గంలో, కోటలో నివాసం కురు, నివసించు స్వామి. సదా ఎల్లప్పుడూ. దుర్గాతి ప్రియ దేవ సంబోధన అది. దుర్గాతి ప్రియ దేవ, దుర్గాదేవికి అతి ప్రియుడమైనటువంటి ఓ స్వామి, నా దేహంలోనే నివసించు. దుర్గా వల్లభుడమైన ఓ పరమేశ్వర, నా దేహంలో ఒక దుర్గం ఉన్నది, దానికి గాంభీర్యమే అగడత, అధిక ధైర్యమే ప్రహరీ, ప్రాకారం, ప్రకాశించే సద్గుణ సముదాయమే మిత్ర సైన్యం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ద్వారాలు. విద్య అనేటువంటి వస్తువుల సమృద్ధి, సర్వసామగ్రితో కూడినటువంటి విశేషమైన కోట నా మనస్సులో అద్భుతమైన సంస్కారాలు ఉన్నాయి.
అంచేత అక్కడ సర్వదా నివాసం చేయి స్వామి, ఎప్పుడు నేను దర్శిస్తూ ఉంటాను. కారణం ఏంటంటే ఒక దుర్గానికి ఉండవలసిన సామగ్రి అంతా కూడా నా మనస్సుకు కూడా ఉన్నాయి అని భక్తుడు అద్భుతంగా చెప్పాడు. గాంభీర్యం పరిఖాపదం ఘనధృతి ప్రాకార ఉద్యద్గుణస్తోమశ్చాప్తబలం ఘనేంద్రియ జయోద్వారాణి దేహస్థిత విద్యావస్తు సమృద్ధిరిత్యఖిల సామగ్రి సమేతే సదా దుర్గాతిప్రియ దేవ మామక మనోదుర్గే నివాసం కురు. నా మనస్సు అనే దుర్గంలో స్థిరంగా ఉండు స్వామి అని పరమేశ్వరుని స్వామి ఆ భక్తుడు ఆ స్వామిని అడుగుతున్నాడు. మనం కూడా ఆ స్వామిని మన మనసుల్లో స్థిరంగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థిద్దాం. తథాస్తు అంటారు స్వామి. పునర్మిలామ ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీ పరమేశ్వరి దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.